వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడకు జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్ లో గుర్తింపు తీసుకురావాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రైఫిల్ షూటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రైఫిల్ షూటింగ్ ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాస్, రైఫిల్ షూటింగ్ కోచ్ అలీషా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచ్ అలీషా షరీఫ్ మాట్లాడుతూ ఎంతో ఏకాగ్రత, ఓర్పు అవసరమైన క్రీడా రైఫిల్ షూటింగ్ అని పేర్కొన్నారు. క్రీడకు మన రాష్ట్రంలో ఆదరణ అంతంత మాత్రమేనని, అయితే కాకినాడలోని రైతులు షూటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్లు పాల్గొన్నారు. स्वाद में से बात करता रहना అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మాకు షూటింగ్ అంటే 2017లో మొదలైంది. దానికి మామూలుగా మాన్యువల్గా మొదలుపెట్టాము. ఇప్పుడు 2024 స్పోర్ట్స్ డే అంటే అక్టోబర్ 29వ తారీఖు నాడు డిస్ట్రిక్ట్ టార్గెట్ మన శ్రీ ఎంపీ గారు ప్లస్ మా జాయింట్ కలెక్టర్ గారు మరియు మా డిఎస్ఓ శ్రీనివాస్ గారు అందరూ కలిపి ఈరోజు మాకు ఓపెనింగ్ చేశారు. దీని సందర్భంగా వాటి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది నేను జాతీయ స్థాయి క్రీడాకారులకు ఉపయోగపడడానికి చాలా యూజ్ అవుతుందండి. మెయిన్ ఇప్పుడు ఇది ఎట్లా చూసినా డిస్ట్రిక్ట్ టార్గెట్లు ఉన్నాయి. దాని మీదే మనకి స్కోర్ హైలైట్ అవుతుంది. దానికి ప్లేయర్స్ వెళ్ళాలంటే ముందుకు కూడా ఇది డిస్ట్రిక్ట్ టార్గెట్ చాలా అవసరం. ఒక నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళడానికి ఇవే టార్గెట్లు అవసరం ఉంటాయి.